కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి కొన్ని లెక్కలు చూద్దాం. ఒక వ్యక్తి బ్యాంకు నుండి సంవత్సరానికి 10% చక్రవడ్డీ చొప్పున రుణం తీసుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత మొత్తం 14,520 చెల్లించాడు. అతను తీసుకున్న సొమ్ము అదే అసలు ఎంత అన్నాడు. ఎంత శాతం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అనమాట. 10% అంటే ఎంత? 1/10. మనము ఇంతకుముందు వీడియోలో చెప్పామన్నమాట. 10 అంటే ఏటమ్మా? అసలు. టోటల్ అమౌంట్ ఎంత అవుద్ది? 10 + 1 11. ఎన్ని ఇయర్స్ కన్నాడు? 2 ఇయర్స్. 2 ఇయర్స్ కంటే ఏడు చేయాలి? స్క్వేర్ చేయాలి. 10 స్క్వేర్ అంటే ఎంత? 100. 11 స్క్వేర్ ఎంత? 11 స్క్వేర్ అంటే 121. అంతే కదా. ఇప్పుడు మనకేటన్నాడు? టోటల్ 14,520 చెల్లించాడు అన్నాడు. టోటల్ అమౌంట్ ఏది? 121. అప్పుడు 121 14,520 అయితే అసలు అడిగాడు. అసలు అంటే ఎంత? 100 ప్రిన్సిపల్. 100 అనేది ఎంత అనమాట? 121. ఇప్పుడు ఎప్పుడైనా లెక్కలా ఇచ్చాడు అంటే దీన్ని ఈజీగా ఎప్పుడైనా డివిజిబుల్ చేయాలి అంతే. ఒకట్ల స్థానంలో ఎంత ఉంది? 1. ఇక్కడ ఎంత ఉందమ్మా? 2. 1 2 అవ్వాలంటే ఎంత రావాలి? ఎప్పుడైనా 1 × 2 వేస్తే దాని అర్థం 2 వస్తుంది అనమాట. అంతే కదా. ఇప్పుడు 121 రెళ్ళు ఎంత అవుద్ది? 242. అంతే కదా. కానీ ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు? ఈ సున్నాని పక్కన పెడదాం ఒకసారి. 1452 అనమాట. దాని అర్థము 121 12. నెక్స్ట్ 12 × 100 ఇది ఒక 0. 120 × 100 ఎంత అయిందమ్మా? 12,000 ప్రిన్సిపల్. అర్థం కాలే? ఇప్పుడు 120 12 అదే 121 12 14,52. 121 120 14,520 అనమాట. ఇది × 100 12. కొంత సొమ్ము 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్తో 3 సంవత్సరాలకు 1,19,790 అయింది. అయినా అసలు ఎంత? సేమ్ 10% అంటే ఎంత? 1/10. 1/10 అంటే అసలు ఎంత? 10. టోటల్ అమౌంట్ ఎంత? 11. అంతే కదా. కానీ ఇక్కడ మనకి టైం ఎంత అడిగాడు? ఎంత చెప్పాడు? 3 ఇయర్స్ అన్నాడు. 3 ఇయర్స్ అంటే ఏంటి చెప్పాను? 2 ఇయర్స్ అంటే స్క్వేర్ చేయాలి, 3 ఇయర్స్ అంటే క్యూబ్ చేయాలి. 10³ = 11³ 1000 = 11³ అంటే ఎంత? 1331. 10,000 అనేది ఏటైంది? 1000 అనేది అసలు ప్రిన్సిపల్. 1331 అనేది టోటల్ అమౌంట్ అనమాట. టోటల్ అమౌంట్. ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు? 1,19,790. అంటే 1331 అంటే 1,19,790. అయితే మనకు అసలు కావాలి. అసలు ఎంత? 1000 అనమాట. అసలు ఎంత? ఇప్పుడు మీకు ఇందాక చెప్పింది డివిజన్ చేయాలంటే ఎప్పుడైనా ఇంత నెంబర్ తెగిన నెంబర్లు ఇస్తారనమాట ఎగ్జామ్లో. అప్పుడు 1 9 1 ఎంత? 9 అవుద్ది. ఎప్పుడైనా 1 9లే కదా 9. 1 9 9 అనమాట. అప్పుడు 1331 1 9 0 ఉంది కనుక 0. 90 × 1000 90,000. ఇది ఏటైంది? ప్రిన్సిపల్. అదనమాట. ఈ లెక్క ఏంటి? కొంత సొమ్ముపై సంవత్సరానికి 12.5% చక్రవడ్డీ చొప్పున 3 సంవత్సరాలకి వడ్డీ అనమాట 151.90 రూపాయలు వచ్చింది. అయినా ఆ సొమ్ము అసలు ఎంత? ఇందాకే చెప్పాను నీకు 3 సంవత్సరాలు ఎంత ఏడ్ చేయాలి? క్యూబ్ చేయాలి. ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12.5%. అంటే దాని అర్థము 12.5/100 అంటే 1/8 1/8 అనమాట. ఇక్కడ 8 అయింది. 8 అనేది ప్రిన్సిపల్, 8 + 1 9 అనేది టోటల్ అమౌంట్. అంతే కదా. అది ఇప్పుడు మనకి టైం ఎంత ఇచ్చాడు? 3 ఇయర్స్. 3 ఇయర్స్ అంటే 8³ 9³ 8³ అంటే 512 9³ అంటే 729 అనమాట.
729 అనేది టోటల్ అమౌంట్, 512 అనేది ప్రిన్సిపల్ అనమాట. అయితే ఇక్కడ మనకి ఎక్కడ ఇచ్చాడు, వడ్డీ ఇచ్చాడు అనమాట. వడ్డీ అంత ఏంటి, ఇప్పుడు టోటల్ అమౌంట్ నుంచి అసలు తీసిస్తే అదే కదా వడ్డీ. 729 మైనస్ 512 అంతే 217 అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 217 అంటే ఎంత, దాని అర్థము 151.90. మనకి అడిగాడు లెక్కలో 512 అసలు ఎంతో అని అడిగాడు అనమాట. అసలు ఇక్కడ మనకి ఎంత వచ్చిందమ్మా ప్రిన్సిపల్, 512 ఎంత అనేసి దాని అర్థం. ఇప్పుడు ఇది కూడా డివిజిబుల్ చేయాలంటే దీనికన్నా ఇది తక్కువ అమౌంట్, అంతే పాయింట్ ఎంతో కొంత శాతం ఇది తెగుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ 7 ఇచ్చాడు, 9, 7 టేబుల్లో 9, 7 ఎంతలో 9 వస్తుంది, 7 ఏళ్ళు ఎంత వస్తుంది, 49. అంటే 1ల స్థానంలో 9 రావాలంటే 7కి 7% గుణించాలన్నమాట. అప్పుడు దీని అర్థము 0.7, 217 ఇంటూ 0.7 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అనమాట. ఇప్పుడు 0.7 ఇంటూ 512 అనమాట. ఇప్పుడు 0.7 ఇంటూ 512 అనమాట. 512 ఇంటూ 7, 7 ఎంత 14, 1 7 1 7 1 8, 7 5 ఎంత 35. అంతే ఇక్కడ మనకి 0.7 కదా, అంతే 1 నెంబర్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. దీని అర్థం 358.40 అనమాట. ఇది ఏటైంది, అసలు ప్రిన్సిపల్ అది. ఇప్పుడు ఈ లెక్క చూడండి, కొంత సొమ్ముపై మొదటి సంవత్సరానికి 12.5 చక్రవడ్డీ చొప్పున, రెండవ సంవత్సరానికి 6.2/3% చక్రవడ్డీ చొప్పున, మూడవ సంవత్సరానికి 9.09 చొప్పున, మొత్తం 64,800 అయింది. అయినా ఆ సొమ్ముపై వచ్చిన చక్రవడ్డీ ఎంత. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ అడుగుతున్నారు. అది ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఇయర్ 12.5, సెకండ్ ఇయర్ 6.2/3, థర్డ్ ఇయర్ 9.09% అనమాట. అంతే ఒకే రేట్ ఆఫ్ అమౌంట్ తోటి 3 సంవత్సరాలకు అడగలేదు. ఇక్కడ ప్రతి ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్ చేశారనమాట. వాళ్ళు ఎలా ఇచ్చిన ఫార్ములా వేయకూడదు, ఏం చేయకూడదు, ఎలా ఉందో అలా చేస్తే అది ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఒకసారి చూడండి, ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది, 12.5%. సెకండ్ ఇయర్ ఎంత వచ్చింది, 6.2/3 అంటే 6.66%. థర్డ్ ఇయర్ 9.09%. ఇంతకీ 12.5 అంటే ఎంతమ్మా, 1/8. దాని అర్థము 8:9. సెకండ్ ఎంత వచ్చింది, 6.666 అంటే 1/15. దాని అర్థము 15:16. ఫైనల్ ఇయర్ ఎంత వచ్చింది, 9.09. దాని అర్థం 1/11 అంటే 11:12 అనమాట. అంతే కదా 3 ఇయర్స్కి. ఇప్పుడు చూడండి, 8:9, 15:16, 11:12 అనమాట. ఇప్పుడు ఈ అమౌంట్లు గుణించాలి, ఈ అమౌంట్లు గుణించాలి. ఇక్కడ చూడండి తెగినవి ఉన్నాయి. తెగినవి ఉంటే ఇక్కడే మనం కొట్టిస్తే ఇబ్బంది ఉండదు అనమాట. నెంబర్ అనేది చిన్నది వస్తుంది, ఆన్సర్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు 8 1ల 8 2ల 3 3ల 3 5ల అంతే కదా. 11 5లు ఎంత అయిందమ్మా, 55. ఇదేంటిది, ప్రిన్సిపల్. ఇది అమౌంట్ అనమాట. అమౌంట్ ఎంత అయింది, 3 2 6, 6 12, 12 6ల 72. 72 అనేది ఏంటైంది, అమౌంట్. ఇక్కడ మనకి ఏంటి ఇచ్చాడు, మొత్తం 64,800. మొత్తం ఎంత ఏంటి, అమౌంట్. 72 పార్ట్స్ అంటే 64,800. మనకి ఇక్కడ ఏంటి అడిగాడు లెక్కలో, సొమ్ముపై వచ్చిన వడ్డీ అడిగాడు. వడ్డీ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య నుండి డిఫరెన్సే కదా వడ్డీ. అమౌంట్ నుంచి అసలు తీసిస్తూ వచ్చిందే వడ్డీ అనమాట. ఇప్పుడు 72లో 15 తీస్తే ఎంత, 17. 17 పార్ట్స్ అనేది ఏంటిది, కాంపౌండ్ ఇంట్రెస్ట్. 17 అనేది ఎంత, అంతే కదా. ఇప్పుడు చూడండి ఇక్కడేని 2 8, 2 ఎంతలు 8 వస్తుంది,
6లో వస్తుంది, 9లో వస్తుంది, అంతే కదా. 72 పొదులు ఎంత? 720. 720 72 తీస్తే 72 9 648, అంతే కదా. 9 × 17 17 9 ఎంత? 153, అంతే కదా. అంతే 153. 15,300 అనమాట. ఏటిది మనకిది? అసలు అయిపోయింది అసలు. ఇంత ఈజీ లెక్క చేయడం. మీరు దీనికోసం ఫార్ములాలు వేసి పిఏబిసి PTR/100 అవి ఇవి ఏమి వేసి ఉండలేదు. అలా వేసినప్పుడు ఏ లెక్క అయినా మర్చిపోతారు. ఇలా ఇమాజిన్ చేసుకొని ఇలా మనం ఏ ఫార్ములా నేర్చుకుంట ఏం చేయకంట అసలు ఇంతకీ లెక్కేటి ఒకే ప్రాసెస్ తోటి ఒక చాప్టర్ అయిపోవాలన్నమాట. అప్పుడు ఏ మనిషికైనా అది గుర్తుంది. ఓకే, డన్.